చంద్రబాబు లెక్కల ప్రకారం అమరావతికి 2 లక్షల కోట్లు కావాలని ఎద్దేవా చేశారు వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల. చంద్రబాబు కడుతున్న అమరావతి నివాస యోగ్యం కాదని, అమరావతి కట్టడానికి 20-30 ఏళ్లు పడుతుందన్నారు. జగన్ చెబుతున్నది అదే ప్రాంతంలో రాజధాని అని, జగన్ చెబుతున్న ప్రాంతంలో 10% ఖర్చు చేస్తే గర్వపడే రాజధాని నిర్మాణం అవుతుందన్నారు. అది భ్రమరావతి కాకపోతే మరేమవుతుందన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఆయన ఎక్కడైతే ఇప్పుడు రాజధాని కోర్ క్యాపిటల్ అంటున్నాడో క్రక్స్ వచ్చి దానికి సంబంధించి ఆయన చెప్పిన దగ్గర, చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న దగ్గర అయితే ఇంకా 30-40 ఏళ్ళైనా కన్స్ట్రక్షనే పూర్తి కాదు. ఒకవేళ కన్స్ట్రక్షన్ పూర్తయినా అక్కడ జనం ఉండే నివాస యోగ్యమైతే ఉండదు. దానికి ప్రాక్టికల్ ఉదాహరణగానే రాయపూర్ లాంటివి చూపించాం. నయా రాయపూర్ ఇప్పటికి 20 ఏళ్ళు అయింది. ఐ థింక్ వీడియో మొన్న వేసి చూపించాను. ఇప్పుడు కూడా స్ట్రక్చర్స్ ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి, మనుషులైతే లేరు. అక్కడే ఎక్కడైతే 4-5 వేల కోట్ల పెట్టుబడితో, అలాగే ల్యాండ్ రేట్లు కూడా కొంచెం ఇంత లేకుండా మెట్టగా ఉండి నివాసయోగ్యంగా ఉన్న దగ్గరే ఎవరూ లేరు. 20 కిలోమీటర్లు అవతల రాయపూర్ ఉంటే అక్కడ ఉండి తిరుగుతున్నారు. ఇక్కడ చంద్రబాబు గారి లెక్కల ప్రకారమే గజం 60,000 అని ఆయన అంటున్నాడు. ఇక్కడ సామాన్యులు ఎవరైనా వచ్చి ఉండే సాధ్యం అవుతుందా ఆయన చెప్పే క్యాపిటల్? ఈవెన్ అయిపోయిందని, కన్స్ట్రక్షన్ అయిపోయిన 20 ఏళ్ల తర్వాత అయినా, 20-30 ఏళ్ల తర్వాత, 20-30 ఏళ్లకి ఎందుకు కన్స్ట్రక్షన్? ఆయన లెక్కల ప్రకారమే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసమే 2 లక్షల కోట్లు కావాలా? ఆయన లెక్కల ప్రకారమే ఇప్పుడు టేకప్ చేసిన బిల్డింగులు అవి ఓన్లీ గవర్నమెంట్ ఉద్యోగులు ఉండడానికి, దాన్ని ఏమంటారు, పనిచేయడానికి పనికొచ్చే బిల్డింగులు. వాటి కాస్టే ఒక్కొక్కటి చదరపాడు 14,000తో ఖర్చుతో కోటి సెప్టే కడుతున్నట్టున్నాడు. హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయం తీసుకుంటే అంతకుమించి ఏం కట్టట్లా. దాని తర్వాత ఆయన కడుతున్నది ఎమ్మెల్యేలు ఉండడానికి, మినిస్టర్లకు ఉన్నాయేమో నాకు తెలియదు, మినిస్టర్ల కోసం రాజ్భవన్ అండ్ హ్యాపీనెస్ట్ అని ఏదో ప్లాన్ చేశాడు. అది ఎవరు వచ్చినట్లే ముందుకు. ఆ రేటుకి ఎవరు కొనడానికి ఇప్పుడు కూడా రారు, ముందు ఫ్యూచర్లో కూడా రాకపోవచ్చు.